కిస్మత్ ఖరాబ్ ఉంటే ఎవ్వడెంత లేపాలని ట్రై చేసినా కానీ ఆడు కిందనే పడతాడు. మొన్ననే అనిల్ అంబానీ కంబ్యాక్ అని చెప్పేసి వీడియో పెట్టినా. దరిద్రం ఏంటిదో కానీ అప్పుడే అనిల్ అంబానీ 8,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఈ వీడియోలో ఆ స్కామ్ ఏంటిది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, సెబీ అనిల్ అంబానీ కంపెనీని ఎందుకు బ్యాన్ చేసింది, దానివల్ల క్రియేట్ అయిన మెస్ మొత్తాన్ని ఒకే వీడియోలో డీటెయిల్గా చెప్తా. సెబీ ఒక కంపెనీని స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది అంటే అక్కడ ఏదో ఒక పెద్ద విషయం జరిగే ఉంటుంది. అలాంటిది సెబీ అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీస్ని 5 ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడంతో పాటు 25 కోట్ల రూపాయల పెనాల్టీ కూడా వేసింది. దీంతో పాటే ఆల్మోస్ట్ 24 కంపెనీస్ని కూడా ఇలానే బ్యాన్ చేసింది. కానీ అన్నిటిలోకెల్లా మన అనిల్ అంబానీ ఫ్రాడ్ స్టోరీయే ఎక్కువ వైరల్ అవుతుంది. అన్న కొడుకు పెళ్లి కోసం 8,000 కోట్లు ఎగరేస్తే తమ్ముడు జనాల దగ్గర నుంచి అదే 8,000 కోట్లు కలెక్ట్ చేసుకుందామని చూసిండు. అనిల్ అంబానీ బ్యాడ్ టైం 2008 నుంచే స్టార్ట్ అయింది. అట్లా 2021 వచ్చేలోపు ఆయన పైసలన్నీ ఖతం అవుతూ ఆల్మోస్ట్ 50,000 కోట్ల అప్పుల్లోకి వచ్చేసిండు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆయన నిజంగా అనుకుంటే ప్రాపర్ ప్లానింగ్ తోటి మళ్ళీ ఆ అప్పులు మొత్తాన్ని తీర్చేసి ప్రాఫిటబుల్ కంపెనీ లాగా దాన్ని మార్చుండొచ్చు. కానీ అనిల్ అంబానీ దరిద్రం వల్ల ఎక్కడ చేయబెట్టినా అదృష్టం కలిసి వస్తుంది. లాస్ట్ వీడియోలో అనిల్ అంబానీ బంగారం ముట్టుకుంటే బొగ్గులెక్క అయిపోతుంది అని చెప్పినా కదా, సేమ్ అట్లనే ఆయన లైఫ్లో కూడా జరిగింది. ఇదే గ్యాప్లో ఆయన 8,000 కోట్ల స్కామ్ కూడా ఎలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ 2018 నుంచి 2019 గ్యాప్లోనే ఈ స్కామ్ జరిగింది. అనిల్ అంబానీకి RHFL రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. వీళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ కోసం వర్కింగ్ చేస్తూ ఉంటారు అండ్ కార్పొరేట్ వాళ్ళకి చిన్న ప్రాజెక్ట్స్ కోసం లోన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లా అనిల్ అంబానీ కంపెనీస్లో ఏవైనా కొన్ని కంపెనీస్ మంచిగా నడుస్తున్నాయంటే అందులో ఇది కూడా ఒకటి. అయితే అన్నీ బాగానే నడుస్తున్నాయి, అంతా మంచిగా జరుగుతుంది అనుకునే టైంలో ఒక పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. కంపెనీ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో బయటపెట్టిన ఒక చాట్ వల్ల ఈ డౌట్ అనేది స్టార్ట్ అయింది. ఇదొక్కటే కాకుండా సెబీ వాళ్ళు ఈ కంపెనీ పైన రీసెర్చ్ చేసి 222 పేజెస్ల రిపోర్ట్ రెడీ చేసి ఈ స్కామ్ ఎలా జరిగిందో డీటెయిల్గా చెప్పారు. ఒకసారి ఈ చాట్ చూడండి. ఇది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు 2017 నుంచి 2018లో రిలీజ్ చేసిన యాన్యువల్ రిపోర్ట్. దీంట్లో రెసిడెన్షియల్ మార్గేజెస్ వాళ్ళకి అరౌండ్ 5,823 crores లోన్ అనేది ఇచ్చారు. అండ్ దాంతోపాటే కార్పొరేట్ వాళ్ళకి, స్మాల్ బిజినెసెస్ వాళ్ళకి వీళ్ళిద్దరికీ కలిపేసి టోటల్గా 14,639 కోట్ల వరకు లోన్ అప్రూవ్ చేశారు. బట్ దాని తర్వాత నెక్స్ట్ ఇయరే టోటల్ రెసిడెంట్ మార్గేజెస్ వాళ్ళకి 4,034 crores లోన్ ఇవ్వడం అండ్ ఆ తర్వాత మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చారు అని చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ లోన్ ఈ ఇయర్ ఇచ్చారు. అసలు అంత లోన్ ఎవరికి ఇచ్చారు అని చూస్తే వాళ్ళు ఇచ్చిన 16,500 కోట్లలో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అమౌంట్ అనేది ఈ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చినట్టు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ నుండే అసలు డౌట్ అనేది స్టార్ట్ అయింది. ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైనా మనం కార్పొరేట్ వాళ్ళకి లోన్ ఇచ్చేటప్పుడు, ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేటప్పుడు ఇలాంటప్పుడు చాలా మొత్తంలో పేపర్స్ అనేవి అడుగుతూ ఉంటారు అండ్ చాలా డాక్యుమెంట్స్ కూడా మనకు కావాల్సి వస్తుంది. అండ్ ఇదంతా ఒక్కో రోజులో అయ్యే పని కాదు. ఇట్లా ఒక లోన్ అప్రూవ్ కావడానికి బ్యాంక్ వాళ్ళు ఎన్ని లంచ్ బ్రేకులు తీసుకోవాలో అండ్ లోన్ అడిగే వాళ్ళు ఎన్నిసార్లు తిరగాలి, ఎన్ని పేపర్స్ అరేంజ్ చేసుకోవాలి, ఇలా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. కానీ షాకింగ్లీ RHFL కంపెనీ వాళ్ళు జస్ట్ ఒక్క రోజులోనే ఈ కార్పొరేట్ లోన్స్ అన్నిటినీ అప్రూవ్ చేసింది. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 5,552 రూపాయల విలువైన 62 లోన్స్ అని జస్ట్ 1 డేలో అప్రూవ్ చేసేసింది. ఈ ఒక్క విషయం వల్ల సెకండ్ అనుమానం కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ లోన్ అప్రూవ్ చేసేటప్పుడు చాలా పేజెస్ దగ్గర సిగ్నేచర్ అనేది పెట్టలేదు. జస్ట్ ఆ పేపర్స్ అన్నీ తిప్పేసి లాస్ట్ ఎండింగ్లో మాత్రమే సిగ్నేచర్ పెట్టేసి లోన్స్ అప్రూవ్ చేసేసారు. అదే కాకుండా ఆ లోన్ అప్రూవ్ అయిన తర్వాత 27 కంపెనీస్లకి దాదాపు 1,940 కోట్ల రూపాయల అమౌంట్ అనేది అదే రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోపల కూడా వచ్చినాయి. ఈ కంపెనీ ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఇది ఎక్కడో వెళ్ళాల్సిన కంపెనీ కానీ మనం దీన్ని ఇక్కడే ఉంచినామని చెప్పేసి చాలామంది బాధపడి ఇన్వెస్టర్లంతా దీంట్లో పైసలు పెట్టడం స్టార్ట్ చేశారు. అలా దీని షేర్ ప్రైస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. బట్ వాళ్ళకేం తెలుసు, వీళ్ళు ప్రాపర్ ఫీల్డింగ్ ఇన్వెస్టిగేషనే చేయలేదు అండ్ ప్రాపర్ ఎలిజిబిలిటీ కూడా చూడకుండా రప్ప సిగ్నేచర్ పెట్టేసి ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చేసారు. తర్వాత సరే ఇంతమందికి లోన్ ఇచ్చింది కదా, అవి మార్కెట్లో ఎంత ఫేమస్ కంపెనీస్ అని చూస్తే వాళ్ళకు ఒక షాకింగ్ విషయం బయటపడ్డది. ఆ లిస్టు మొత్తంలో ఏ కంపెనీ కూడా ఏ ఒక్కరికి తెలియదు. అండ్ ఒకసారి చార్ట్ చూడండి. గమాసా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పేసి ఈ కంపెనీ ఒక సంవత్సరం మొత్తంలో 4 లక్షల రూపాయల రెవెన్యూ సంపాదిస్తుంది.
అండ్ దానికి వీళ్ళు 664 కోట్ల రూపాయల లోన్ అప్రూవ్ చేసారు. 4 లక్షల రూపాయలు ప్రాఫిట్ కాదు, జస్ట్ రెవెన్యూ మాత్రమే. ఇట్లా ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నిట్లో 10 లక్షలు 15 లక్షలు మాత్రమే రెవెన్యూ చేస్తున్నాయి. బట్ లోన్స్ మాత్రం 200 కోట్లు 300 కోట్లు అప్రూవ్ అవుతూ వచ్చినాయి. ఇట్లా ఇన్ని వందల కోట్ల లోన్స్ అట్లాంటి చిన్న చిన్న కంపెనీస్కి ఇచ్చేస్తే ఆర్హెచ్ఎఫ్ఎల్ మొత్తం దివాలా ఇస్తుందిగా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ విషయం అది కాదు. ఆ లోన్స్ తీసుకున్న కంపెనీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చిన అమౌంట్ 4013 crore రూపీస్. ఇలా ఈ అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు అదే రోజు రిలయన్స్ గ్రూప్ కంపెనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇన్ని రోజులు మనం రిలయన్స్లో ఇన్కమ్ పెరుగుతుంది, పైసలు వస్తున్నాయి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు అనుకుంటున్నాం కదా. ఆ పైసలన్నీ వీళ్ళ దగ్గర నుంచి టర్న్ చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వేసుకుంటూ ఉన్నారు. అండ్ ఏదైనా తప్పు చేసి దొరకాలంటే అనిల్ అంబానీయే ముందుంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఏ రోజైతే వాళ్ళ అకౌంట్ లోపలికి పైసలు పడ్డాయో అదే రోజు ఈ రిలయన్స్ గ్రూప్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుండు. ఒకసారి ఈ చార్ట్ చూడండి. దీంట్లో ఏ రోజైతే ఆధార్ ప్రాజెక్ట్ దాంట్లోకి 100 కోట్ల రూపాయలు పడ్డాయో అదే రోజు వీళ్ళు రిలయన్స్కి సంబంధించిన 3 కంపెనీస్లో ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. టోటల్ 100% అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. దీనివల్ల అనిల్ అంబానీ చేస్తున్న ఈ బండారం మొత్తం బయటపడింది. అండ్ 6,931 కోట్ల రూపాయల లోన్ అనేది ఎన్పిఏగా డిక్లేర్ చేశారు. అండ్ కొన్ని రిటర్న్ ఆఫ్ కూడా చేసేసారు. అంత పెద్ద పేరున్న ఫ్యామిలీలో పుట్టి పెద్ద పెద్ద బిజినెస్లు చేసి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిండు అంటే కంప్లీట్లీ ఆయన మిస్టేక్ వల్లనే ఇక్కడి వరకు వచ్చిండు. అన్ననేమో ఇండియాలోనే కాదు టోటల్ ఏషియాలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయిండు. బట్ తమ్ముడు మాత్రం స్కామ్లలో ఇరుకుతూ చెడ్డ పేరు తెచ్చుకుంటుండు. ఇంత సీన్ అయిన తర్వాత కూడా చాలామందికి వచ్చిన మేజర్ డౌట్, అంతమందికి అన్ని వేల కోట్ల లోన్ ఈ కంపెనీ ఎట్లా ఇచ్చింది, అసలు ఇప్పుడే ఈ కంపెనీ అప్పుల్లో ఉంది, వాళ్ళకి అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు అనిల్ అంబానీ దగ్గర అన్ని పైసలు రావడానికి మెయిన్ రీజన్ మనమే. ఎట్లనో చెప్పనా, ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీలో ఎవరెవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ దాంట్లో పైసలు పెట్టిరో వాళ్ళందరి అమౌంట్ని వీళ్ళకి లోన్ ఇవ్వడానికి వాళ్ళు యూజ్ చేసుకురు. అలా వీళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చేసి ఆ లోన్ వాళ్ళు మళ్ళీ వీళ్ళకి డబ్బులు వేయడం వల్ల ఈ కంపెనీ డబ్బులు సంపాదిస్తూ వచ్చింది. ఇట్లా చేస్తున్న విషయం సెబీకి ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని ఈ కంపెనీని 5 years పాటు సస్పెండ్ చేసారు. అండ్ ఈ విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న చార్ట్ చూడాలి. 2019లో ఇలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 15% స్టేక్ని ఓన్ చేస్తారు. దాని నెక్స్ట్ ఇయరే అంటే 2020లో ఈ 15% కాస్త 45% వరకు పెరిగింది. అంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ దీని లోపలికి వచ్చారు, దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మనందరం ఏమనుకుంటాం, కంపెనీ బాగా గ్రో అవుతుంది కాబట్టి చాలామంది పెట్టాలనుకుంటున్నారు అనుకుంటూ ఉంటాం. బట్ విషయం అది కాదు. దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ తప్పించుకోవడానికే మనలాంటి ట్రాప్లో ఇరికిచ్చేసారు. అలా జరుగుతూ 2024 వచ్చేసరికి 97% స్టేక్ అనేది మొత్తం రీటైల్ వాళ్ళ దగ్గరికే వచ్చేసింది. అంటే ఆ కంపెనీ ఓనర్ దగ్గర కూడా ఓనర్షిప్ లేకుండా పోయింది. టోటల్ ఓనర్షిప్ మన జనాల మీదకే వచ్చేసింది. ఇది ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ 1 రూపీ ఉంది అనుకుంటున్నాం. ఒక పెద్ద ఇన్వెస్టర్ దగ్గర 1,00,000 షేర్లు ఉన్నాయి. బట్ కొన్ని రోజుల్లో ఈ కంపెనీ దివాలా తీస్తుంది, ఆ 1,00,000 షేర్లు కాస్త 50కి పడిపోతుంది అని చెప్పేసి ఆయనకు న్యూస్ అందింది. సో దానివల్ల ఆయన ఏం చేస్తాడు, ఆ 1,00,000 షేర్స్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒక 100 మంది రీటైలర్స్కి 1000 షేర్స్ని అమ్మేస్తూ ఉంటాడు. అట్లా అమ్మడం వల్ల ఆ 100 మెంబర్స్కి వాళ్ళకు ఉన్న 1000 షేర్స్ 500కి పడిపోతాయి. ఇట్లా ఈ ఒక్క పర్సన్ దగ్గరనే ఆ 1,00,000 షేర్స్ ఉంచుకోవడం వల్ల ఆయనకి టోటల్ 50,000 షేర్స్ లాస్ వస్తాయి. బట్ దాన్ని ఎవరో ఒక రీటైలర్కి అమ్మడం వల్ల ఆల్మోస్ట్ అందరికీ 500 లాసే వస్తుంది. కాబట్టి ఇట్లా వీళ్ళు మనని బుక్ చేసి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అందుకే మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ ఆ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్తో పాటు మేనేజ్మెంట్ అనాలిసిస్ అండ్ ఆ ఫౌండర్ ఎలాంటోడు, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎలాంటోళ్ళు, వాటి మీద వచ్చిన న్యూస్ ఏంటివి, ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకొని మీరు సొంతంగా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోండి. ఎవరో చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.